హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మలేషియా పిల్ల. మా ఇంటి దగ్గరలో చైనీస్ టెంపుల్ ఉంది. ఆ చైనీస్ టెంపుల్ కి ఇప్పుడు వెళ్తున్నాము. అది ఎలా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటి మీకు చెప్తాను, పదండి. మనం వెళ్ళే చైనీస్ టెంపుల్ పేరు తీన్ హూ టెంపుల్. సౌత్ వెస్ట్ కేఎల్లో ఉంది. మ్యాక్సిమం 15 to 20 మినిట్స్లో కార్లో వెళ్ళిపోవచ్చు సిటీ సెంటర్ నుంచి. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. వాకింగ్ చేసే వాళ్ళైతే వాకింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు టెంపుల్ దగ్గరికి, అంత దగ్గరగా ఉంది. బ్రిక్ ఫీల్డ్స్ న్యూ సెంట్రల్ దగ్గరికి అయితే క్రౌడ్ అయితే లేదు ప్రజెంట్. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మన టెంపుల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ వీళ్ళది కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్గా కూడా ఉంది, అసలు లోపల ఏముంది ఏంటి అనేది. మార్నింగ్ 8 AM ఓపెన్ చేస్తారంట, 10 PM క్లోజ్ చేస్తారు. బట్ ఈ కరోనా వల్ల టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఫెస్టివల్ సీజన్కి అండ్ హాలిడేస్కి కూడా టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం చూసుకొని రావడం బెస్ట్. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఇవి రెడ్ కలర్వి ఏమన్నా డిజైన్స్ కోసం పెట్టారా అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అలా అయితే కాదు. ఏంటంటే ఏ సీజన్లో ఏ ఫెస్టివల్ వస్తుంది, ఏ క్రాప్ వేస్తాము, ఏ సీడ్స్ వేస్తే మంచిది, ఏ ఫ్లేవర్వి అనేది ప్రతిదానికి డిఫరెంట్గా ఉంది. సన్ ఏ డిగ్రీస్లో వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు అనేది ప్రతిదానికి డిఫరెంట్గా డీప్గా రాసి పెట్టారు. చైనీస్ న్యూ ఇయర్కి లయన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, అది చైనీస్ ట్రెడిషనల్ గుడ్ లక్ అనమాట, మంచి జరుగుతుందని అలా కొన్ని ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి చేస్తూ ఉంటారు. ఈ దేవత పేరు క్వాన్ ఇన్, పద్మ పాని సాంస్క్రిట్లో అంటారు. బుద్ధిస్ట్ ఈవిడ, ద మోడల్ ఆఫ్ చైనీస్ బ్యూటీ కూడా అంటారు, ద గాడెసెస్ ఆఫ్ మెర్సీ. మనకి శ్రీశైలంలో తిరుపతిలో చూస్తూ ఉంటాం కదా, ఇలా కాయిన్స్ వేయడం దండం పెట్టుకొని. సో అలానే ఇక్కడ కూడా వీళ్ళు దండం పెట్టుకొని కాయిన్స్ వేయడం చూసామండి మేము. ఈ స్టాచ్యూలో ఉన్న అతని పేరు యూ షాలారెన్, మ్యాచ్ మేకర్ అంట. ఓల్డ్ మ్యాన్ ఇన్ ద మూన్ లైట్ అని కూడా అంటారు. చాలా బాగా చేశారు. ఇదైతే ఒరిజినల్గా గంభీరంగా బాగుంది, రియలిస్టిక్గా. ఇవన్నీ జోడియాక్ సైన్స్, రాశి ఫలాలు అంటాం కదా, అలా చైనీస్ వాళ్ళే. ఒరిజినల్ పాములా ఉంది. స్టాచ్యూస్ అన్నీ రాశి ఫలాలే. 12 monthsకి 12 ఉన్నాయి. ఇక్కడ ఫార్మింగ్ గురించి కూడా పెట్టారు. టెంపుల్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న షాపింగ్ ఉంది చూడండి. దేవుళ్ళ విగ్రహాలు, చిన్న చిన్న బొమ్మలు, మా అమ్మాయి అయితే బబుల్స్ కొని ఇచ్చింది ఆల్రెడీ.
ఇంకా గుడిలోకి వెళ్ళిపోదాం. టూ ఫ్లోర్స్ ఎక్కాలి. వావ్, అంటే మనం ఎప్పుడు ఇలాంటి టెంపుల్స్ చూడలేదు కదా, సో కొత్తగా చూసేవారికి బాగుంది వావ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నైట్ టైమింగ్ అయితే లైట్ చాలా బాగుంటుంది, లైట్స్ వేస్తే మాత్రం. కానీ చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు వేస్తారు, అంటే జనవరి టు ఫిబ్రవరి డిసెంబర్ నుంచి అలా స్టార్ట్ చేస్తారు. లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ వరకు ఈ చైనీస్ టెంపుల్ కనిపిస్తుంది. అండ్ ఆ లైటింగ్స్ కూడా అంత దూరం వరకు పెడతారు, ఆ రోడ్ మొత్తం. మెయిన్ ఎంట్రన్స్ ఇదే, మెయిన్ టెంపుల్. వెనక ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయంట. చూడండి, వెనకాల మ్యారేజ్ జరిగింది, ఇప్పుడే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో మెయిన్ గుడిలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మాత్రం చెప్పులు విప్పి లోపలికి వెళ్ళాలి. త్రీ తీసుకోవాలి. ఎందుకు తీసుకున్నాను అనేది తర్వాత చెప్తాను. కార్తీక మాసం అప్పుడు మన గుడిలో కూడా ఎంత బాగా కనిపిస్తాయి కదా ఇలా దీపాలు. ఇందాక 3 అగరబత్తులు వెలిగించారు, 3. సో అది ఎందుకు అంటే, ఒకటేమో ఆకాశానికి అంటే స్కై, ఇంకోటి భూమికి ఎర్త్కి, అండ్ ఇంకోటి మనకి పీపుల్కి. ఈ గాడెసెస్ పేరు షుయ్ వే షుంగ్ నియాన్. నేనేమన్నా తప్పుగా చెప్తే మీకు డిస్ప్లేలో పేరు చూపిస్తున్నాను, అది చూడండి. ఈ మిడిల్లో ఉన్న దేవుడి పేరు తియాన్ హోన్యాంగ్ న్యాంగ్. ఈ దేవుడి పేరు గ్వాన్ ఇన్. ఈ చైనీస్ టెంపుల్ కట్టడానికి హైనీసెస్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంది, వాళ్ళు డొనేట్ చేశారంట ఆల్మోస్ట్ ఎక్కువ ఫండ్. ఇది జాతకానికి సంబంధించింది. ఇలా కలిపి ఒక 3 to 5 times వేయాలి.
ఒకటి పైన ఉంటుంది కదా, అదొకటే తీయాలి. దాన్ని బట్టి మన నెంబర్ చూసుకొని అది ఓపెన్ చేసి చూసుకోవాలి అంతే. ఇలా పేపర్ ప్రింట్ చేసి ఉంది చూడండి. ఈ చైనీస్ టెంపుల్స్కి లెఫ్ట్ లెగ్తో ఎంటర్ అవ్వాలి, రైట్ లెగ్తో బయటికి వెళ్ళాలి. ఫస్ట్ టైం ఇలా చూసినప్పుడు కృష్ణుడిది అనుకున్నాను, కానీ కాదు, చైనీస్ వాళ్ళ దేవుడే. ఈ 24 స్టాచ్యూస్ ఫిలాల్ ఎంప్రస్ అంటే పుత్ర చక్రవర్తులు. ప్రతి ఒక్క చక్రవర్తికి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఈ గ్రీనరీ చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంత బాగుంటుందని అనుకోలేదు. చాలా బాగుంది చైనీస్ టెంపుల్, వచ్చినందుకు చాలా నచ్చింది. మా అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇటు పక్కన గార్డెన్ ఉందంట, లెట్స్ గో చూద్దాం. గ్రీనరీ చాలా బాగుంది కదా, ఫొటోస్ కూడా బాగా వస్తాయి. మలేషియాలో టూరిజం స్పాట్ ఇది కూడా చూడాల్సిందే. రాళ్ళు అల్లం చిన్నులపై దంచుకోవడానికి తీసుకెళ్ళాలంట మా హస్బెండ్ అంటున్నారు. ఇంకా అలసిపోయి కాసేపు కూర్చుందామని చెప్పి వాటర్ తాగుదామని కూర్చున్నాం. అలా వామ్మో
కూర్చొని కాసేపు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చైనీస్ చెస్ ఉంది. దీన్ని ఎలిఫెంట్ చెస్ కూడా అంటారు. ఎక్కడికక్కడ కూర్చోడానికి మాత్రం బెంచెస్ అవన్నీ చాలా ఉన్నాయి. ఎండ్ ఉన్నప్పుడు వస్తే మాత్రం చాలా బాగా వస్తాయి పిక్స్. ఈ గుడికి ఎంట్రన్స్ ఫీజు కూడా లేదు. జనాలు కూడా ఎక్కువ రారు, అంటే ఎక్కువ జనాలు ఉండరు. ఫ్రీగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్కి స్పాట్స్ కూడా చాలా బాగున్నాయి. స్టార్ట్ చేశారంట ఇది, అండ్ 1987లో కంప్లీట్ చేశారు. 1989లో ఇనాగ్రేషన్ చేశారు. సో ఇది మొత్తం ఆల్మోస్ట్ 1.6 ఎకర్లో ఉంది ప్లేస్ అంతా. అమ్మమ్మ తాతయ్య వచ్చారు దాంట్లో. డ్రాగన్ చాలా రియల్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ గాడెసెస్ థీమ్ హూ బర్త్డే జరుపుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ January 22nd, 21st అలా వస్తూ ఉంటుంది. సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం ఈ కరోనా వల్ల ఏ సెలబ్రేషన్స్ లేవు. మొత్తానికి అయిపోయింది చూడడం, చాలా బాగుంది. ఇంకా అలసిపోయాము. ఆల్మోస్ట్ 2-3 ఫ్లోర్స్ ఎక్కి దిగడం వల్ల. ఏమైనా తిందామని చెప్పి క్యాంటీన్కి వచ్చేవరకు క్యాంటీన్ క్లోజ్ ఉంది. మా అమ్మాయి అడిగింది అతను ఎందుకు అలా అవి పట్టుకున్నాడని. ఫార్మింగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా బబుల్స్తో ఆడుకుందామని చెప్పేసి వెళ్ళింది. చూసారు కదండి వీడియో మీకు నచ్చలేదైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.